హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. నేను ఎలా అయితే చేస్తున్నానో చూస్తున్నాను కదా వీడియోలో ఏవేవి కావాలి, ఎలా చేయాలి, ఏ విధంగా అయితే ఇలా క్రిస్పీగా వస్తాయి అంటే పొంగుతున్నాయి కదా, ఆ విధంగా నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని మైదా పిండి ప్యాకెట్ తీసుకున్నాను. ఏ ప్యాకెట్ అయితే తీసుకున్నానో ఆ ప్యాకెట్ చూడండి, కొలతలు లేకుండా వేస్తున్నాను. మీకు కొలతలతో కావాలంటే టూ కప్స్ మైదా పిండి, 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. చూడండి, నేను గోధుమ పిండి ఆశీర్వాద్ తీసుకున్నాను పిండి. ఇంకా నేను నా సరిపోయిన కొలతలతో నేను వేసుకుంటున్నాను. అలానే మీరు కూడా అలానే వేసుకోండి. చూడండి, 2 మైదా పిండి గోధుమ పిండి 2 కలిపితే క్రిస్పీగా వస్తాయి. ఇంకా చిటికెడంత ఉప్పు వేయండి. ఇంకా బాగా కలపండి. చాలామంది మైదాపిండి ఒకటే చేస్తారు, కాకపోతే నేను ఇది మైదాపిండి గోధుమ పిండి 2 కలిపి చేస్తున్నాను. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, క్రిస్పీగా వస్తాయి. చూడండి, కొన్ని వాటర్ వేస్తూ నిదానంగా కలపండి, మెత్తగా మరీ పుర్రుగా మెత్తగా అవ్వకుండా. చూడండి, ఈ విధంగా కలుపుకోండి మీరు కూడా పిండి. చూడండి, సరిపోయే అన్ని వాటర్ వేసుకుంటూ చేస్తున్నాను, నిదానంగా కలుపుతున్నాను. మీరు కూడా అలానే నిదానంగా కలపండి. ఈ పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే సరిపోతుంది. చూడండి, మళ్ళీ కొన్ని వాటర్ వేస్తూ కలుపుతున్నాను, మెత్తగా కలుపుతున్నాను. చూడండి, మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు వాటర్ ప్లేస్లో. ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ హెల్త్ కూడా మంచిది కాదనేసి. ఇంకా చూడండి, నేను ఇంకా మెత్తగా కలుపుకొని వేసాను. ఈ విధంగా మీరు కూడా కలుపుకోండి మెత్తగా. చూడండి, ఇదంతా 1/2 kg ఉంటుంది. 2 మిక్స్ చేశాను కదా, 1/2 kg పిండి. ఇంకా మీరు తగినంత నూనె వేసుకోండి. నూనె కొంచెమే వేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. అలా కొంచెం వేసుకొని బాగా మెత్తగా కలుపుకోండి, లోపలంతా పిండికి పట్టేలాగా. ఇంకా ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది, మెత్తగా వస్తుంది. మరి అంత మెత్తగా కూడా అవ్వదు, మనకి ఎలా అయితే కావాలో అలా సరిపోయేంత లాగా వస్తుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టేసేయండి, పక్కన మూత పెట్టేసి. ఇంకా చూడండి, నేను ఒక బెల్లం ఉంట తీసుకొని పేపర్ మీద మెత్తగా ఇట్లా గుండ్రాయి తీసుకొని మెత్తగా చేసుకున్నాను. మళ్ళీ ఇంకా కొంచెం ఉంటలు ఉంటాయి కదా, అవి చేతితో నలిపేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోండి. చూడండి, ఇంకా 1/2 kg పుట్నాల పప్పు ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా మిక్సీ బౌల్లో వేసుకొని పొడి చేసుకోండి. చూడండి, పుట్నాల పప్పు 1/2 kg ప్యాకెట్. చూడండి, ఇంకా నేను గ్రైండ్ చేసుకొని పిండి చేసుకున్నాను. ఇంకా మనం బెల్లం తీసుకొని ఉంటలు రౌండ్గా ఉన్న బెల్లము నేను ఇట్లా పొడి చేసుకున్నాను. ఆ పొడి నేను కొంచెము పుట్నాల పప్పులో పౌడర్ చేసుకున్నాం కదా, దాంట్లో వేస్తున్నాను. మీరు అలానైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే చిన్నపిల్లలు తినేదానికి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే తింటాం కానీ చిన్నపిల్లలను తినాం కదా. చూడండి, బెల్లం వేసాను, మొత్తం మెత్తగా అయిపోయింది. అంత మెత్తగా కాదు, కొంచెం బరకగానే ఉంటుంది, అందుకని నేను కొంచెం వేస్తున్నాను. ఇంకా ఒకేసారి వేసుకుంటే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. బెల్లం కదా, కొంచెం ఉంటలాగా అయిపోతుంది మిక్సీలో. చూడండి, ఇలా చేసుకోండి. ఇంకా బౌల్లోకి వేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకోండి. చూడండి, బెల్లం ఉంటలు కూడా కనపడుతున్నాయి మీకు. ఇది తినేటప్పుడు చాలా బాగుంటుంది. చక్కెర ప్లేస్లో నేను బెల్లం వేస్తున్నాను, హెల్తీ కూడా అనేసి. చూడండి, నలుపుతున్నాను ఉంటలు ఉన్నాయనేసి. ఇంకా కొంచెం నేను బెల్లం అలానే ఉంచాను, అంతా పొడి చేయకుండా. ఇలా కొంచెం వేస్తే బాగుంటుంది అనేసి నేను ఇలా వేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేసుకొని, నేను ఎలా అయితే చెప్తున్నా మీరు ఇలానే చేసుకొని, చాలా బాగుంటుంది. ఇంకా నేను 2 ఎండు కొబ్బరి తురుముకున్నాను. చూడండి, పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి. ఇంకా కొంచెం దాంట్లో పుట్నాల పప్పు పొడి చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోండి. ఇది కొంచెం చిన్న బౌల్ ఉంది కదా, మీరు కావాలంటే కొంచెం పెద్ద బౌల్లో కూడా చేసుకోవచ్చు. నేను సరిపోతుంది అనేసి తీసుకున్నాను, కానీ సరిపోలేదు. చూడండి, ఇంకా నేను పెద్ద బౌల్లో వేసాను. ఈ విధంగా చేసుకోండి కజ్జికాయల పిండి.
ఇంకా మనం ఏదైతే పిండి నానబెట్టామో చూద్దాము. చూడండి, ఇంకా మూత తీసి చూసాము, మెత్తగా అయిపోయింది. చూడండి, పిండి అనేది నానింది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. చూడండి, ఇలా పట్టుకుంటానే మెత్తగా వచ్చేస్తుంది చేతికి. ఇంకా మీరు ఉంటలు చేసుకోండి. కజ్జికాయలు అంటేనే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొన్ని చేసుకోండి. ఒక 5, 6 అలా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ప్లేట్ పైన పేపర్ పెట్టేసేయండి, ఆరిపోదు. చూడండి, నేను రౌండ్గా చేసుకున్నాను ఉంటలు, ఒక 6 చేసుకున్నాను. అలా మీరు కూడా కొన్ని చేసుకోండి. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే అన్నీ కూడా ఒకేసారి చేసుకోవచ్చు. చూడండి, ఇలా రౌండ్గా చేసుకోండి. పల్సగా ఉంది కదా, పల్సగా ఉంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. చూడండి, నేను ఇంకా 5 చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కజ్జికాయలది చేసే చెక్క ఉంటుంది కదా, అది నేను తీసుకున్నాను. చూడండి, ఎలా అయితే చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇంకా పిండి మనం ఏదైతే చేసుకున్నామో కజ్జికాయల పిండి, ఆ పిండి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. చూడండి, కొంచెం తక్కువగానే వేసుకొని, ఎక్కువ వేసుకున్నా అంటే ఆయిల్ వేసినప్పుడు మనం ఏదైతే చేస్తామో చీలుతాయి కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని ఏం కాదు. ఇందులో వాటర్ చేతితో అద్దుకొని అలా పెట్టండి సైడ్స్కి. వాటర్ పెట్టకపోయినా కూడా వచ్చేస్తుంది, ఏం కాదు. నేనైతే కొంచెం లైట్గా వాటర్ పెట్టాను. అంటే వాటర్ పెడితే ఏమవుతుందంటే అతుక్కుంటాయని వాటర్ పెడతారు. వాటర్ పెట్టకపోయినా ఏం కాదు. చూడ అలా అతుక్కుంటుంది. ఇంకా మీరు ఒకవేళ అతుకునేటట్టుగా ఉంటే వాటర్ పెట్టకుండా అలా చేసుకోండి. ఇంకా సైడ్స్కి కట్ చేసుకోండి. అతుక్కుంటున్నాయి కదా, నేను కట్ చేయలేదు. చూడండి, ఈ విధంగా చేసుకోండి కజ్జికాయలు. ఇంకా నేను ఏదైతే మీకు చూపించానో 5 తీసుకొని పెట్టుకున్నాను అనేసి, నేను 5, 6 అలా చేసుకునేసాను. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. ఇంకా పక్కన ఆయిల్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇంకా నిదానంగా ఒక్కొక్కటి వేస్తూ రండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇవి త్వరగా వేగిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మారిపోతాయి. ఈరోజు ఏంది స్పెషల్ అంటే మా బాబు బర్త్డే. మా బాబుకి ఇవి ఇష్టం అనేసి నేను చేశాను. వాడు అడుగుతూ ఉంటే ఇవి మటుకు చాలా బాగుంటాయి, తిని చూడండి. ఆయిల్లో వేస్తున్నాను, అన్నీ వేయలేదు, నిదానంగా ఒక్కొక్కటి వేస్తున్నాను. ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేస్తున్నాను. మీరు కూడా అలానే వేసుకోండి. చిరికిచ్చి అయితే వేయకండి, ఎందుకంటే ఇవి చీలుతాయి. క్రిస్పీగా వస్తున్నాయి కాబట్టి చీలుతాయి. మళ్ళీ ఆయిల్లో అంతా ఆ పిండి అయిపోతుంది. మళ్ళీ ఆయిల్ దేనికి మనం యూస్ చేయలేము. ఇంకా చూడండి, అన్నీ వేసేసాను. నిదానంగా మీరు తిప్పుకోండి, ఫాస్ట్గా తిప్పకండి. చూడండి, ఎంత క్రిస్పీగా బూడుగా వస్తున్నాయో మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తానే ఎంత బాగుంటాయి ఇవి అనేసి. మీరు కూడా మా ఛానల్ని పూర్తిగా చూసి షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా టేస్ట్ చేయండి ఎలా ఉన్నాయి ఏమి అనేసి. చూడండి, ఇంకా వేగిపోయాయి. ఎక్కువ రెడ్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం రెడ్గా వస్తే సరిపోతుంది. మీకు తెలిసిపోతుంది అప్పుడే వేగాయా లేవా అనేసి. ఇంకా ఇవి వేగిపోయాయి. చూడండి, నేను తిప్పి చూస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో మటుకు పెట్టకండి. చూడండి, ఇవి ఆల్మోస్ట్ అంతా వేగిపోయాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అవి. ఇంకా నిదానంగా రెండు తీయండి, అన్నీ ఒకేసారి తీయకండి. ఇలా పక్కన బౌల్లో పెట్టుకోండి, లేదంటే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి పక్కన. చూడండి, నేను అన్నీ నిదానంగా తీసేస్తున్నాను. ఇంకా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది టేస్ట్ విధంగా. థ్యాంక్ యూ.